ఈరోజు మా అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మా గ్రేటర్ హైదరాబాద్ నాయకుడు రాజ్యసభ మెంబర్ ఎం అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు గాంధీ భవన్లో మీరు చూస్తున్నారు, వేల మంది వచ్చి ఇక్కడ ఇమ్మీడియట్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని మరి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ గారు 100 కంపెనీలతో మాట్లాడి మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొని వచ్చి ఇక్కడ గాంధీ భవన్లో కూర్చోబెట్టి నిరుద్యోగులను పిలిచి వేల సంఖ్యలో వాళ్లకు మా పిసిసి అధ్యక్షుని గారి మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూస్తున్నారు, రాహుల్ గాంధీ గారు కలలు అన్నారు యువకులకు పెద్దపీట వేయడం. అదే సందర్భంలో మా అనిల్ కుమార్ యాదవ్ గారు యువకుడు కాబట్టి రాజ్యసభ మెంబర్ చేసి మరి ఆయన ద్వారా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకుండా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడు మా అనిల్ కుమార్ యాదవ్ గారు. ఇవాళ చాలా బృహత్తమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసి వేల మంది యువకులను, నిరుద్యోగులను, మరి మహిళలను అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ 100 కంపెనీలు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో సెలెక్షన్ చేసి ఆన్ ది స్పాట్లో అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది. ప్రతి స్టేట్ మొత్తం, జిల్లాలు కాదండి, స్టేట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అందరూ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటూ ఇవాళ ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి దేశం మొత్తము రాహుల్ గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుతున్నాయి. అందులోనే భాగంగా మా అనిల్ కుమార్ యాదవ్ గారు బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇవాళ రాహుల్ గాంధీ గారు కలలు కన్నా నిరుద్యోగులని, యువతకు ఉద్యోగం కల్పించాలి, నిరుద్యోగులు ఉండొద్దు అని ఆయన కలగన్నాడు రాహుల్ గాంధీ. కాబట్టి మా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇవాళ నిరుద్యోగులను పిలిచి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమందికి ఇప్పటివరకు ఆఫర్ లెటర్? 100 మందికి ఇస్తున్నారు. ఇంకా 100 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈవినింగ్ 5 వరకు అపాయింట్మెంట్ లెటర్ ఇప్పిస్తామని అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడే కూర్చొని పర్సనల్గా చూస్తున్నారు.